ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధ పడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాల ఉంటది. సారీ పుట్టిన నా ఊరు మీద నేను పెరిగిన నా ఊరు మీద ప్రేమ దగ్గరయ్యో పేరు గల్లా ఊరు పుట్టిన నా ఊరు మీద యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేర వారి. ఊపిరా పెట్టి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను ఒంటి దారి. బాధ అనిపించదండి ఆడికి ఇట్లా అనిపిస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుండే మమ్మీ హెల్మెట్ పెట్టుకొని తమ్ముడా ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా. అన్నదమ్ములే నాకు నా అన్నగా ఉండి మేమున్నాం నీకు అని ముందుకొచ్చి నాతో రాఖీ కట్టించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను రాఖీ పండుగ రోజు కట్టలేను, రాఖీ ఈ రోజు కట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ రస్తా టీవీ. నమస్తే రస్తా టీవీ. మొత్తానికి రస్తా టీవీ సబ్స్క్రైబర్స్ కావచ్చు, రస్తా టీవీ ప్రేక్షకులు కావచ్చు, మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే 1,00,000 మంది ఫాలోవర్స్ని మేము పొందడం నిజంగా ఆనందపడుతున్నాం. మీరు ఇలాగే ఆదరిస్తారని, మా వీడియోలు చూస్తారని కోరుకుంటూ 1,00,000 సబ్స్క్రైబర్స్ని అతి త్వరలో అంటే తక్కువ సమయంలో మేము పొందడం చాలా ఆనందంగా ఉంది. సో అదేవిధంగా ఇలాంటి మట్టిలో మాణిక్యాలని ఎవరైతే టాలెంట్స్ ఉంటాయో వాళ్ళ టాలెంట్స్ని బయటికి తీయడానికి చేస్తున్న ప్రయత్నమే రస్తా టీవీ చేస్తున్న ప్రయత్నం. సో అందులో భాగంగా ఈరోజు మన ముందుకు వచ్చిన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే సింగర్ స్రవంతి. సో తన వాయిస్ ఎలా అంటే స్వీట్, ఓ మిఠాయి వాళ్ళ, పల్లె గానం, ఓ పల్లె కోకిల. అసలు నేను చెప్పడం కాదు కానీ సాధారణంగా అందరూ యాంకర్స్ చెప్తుంటారు మీ ముందుకు ఒక గొప్ప సింగర్ని తీసుకొచ్చిన, మీ ముందుకు వాళ్ళని తీసుకొచ్చిన, మీ ముందుకు వెరీ టాలెంట్ సింగర్ని తీసుకొచ్చిన, ఇప్పుడు చూడండి అని అంటారు. కానీ నేను చెప్పడం కాదు. సరే మీరే వినండి. నమస్తే స్రవంతి, నమస్తే అండి. బాగున్నావా? ఏంటి సంగతులు, ఎట్లా ఉంది లైఫ్? బాగుంది ప్రజెంట్ అయితే, ఇంకా బాగుండాలి. ఓకే, ఏం చేస్తున్నా అంటే మామూలుగా ఎంతవరకు చదువుకున్నావు? ఏంది? నేను ఇంటర్ చేసిన. ఓకే, ఎక్కడ? సిద్దిపేట డిస్టిక్, మాది వింజపల్లి గ్రామం. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ ఇంట్లోనే ఉంటారు, తను చికెన్ సెంటర్ ఉంది ఇంట్లో. ఇంకా డాడీ పక్షవాతం డాడీకి. అరే డాడీ ఏం చేయడు? ఏం చేయరు, ఇంట్లోనే ఉంటాడు. ఎప్పటి నుంచి డాడీకి ఎట్లా? డాడీకి 35 ఇయర్స్ ఉన్నప్పటి నుండి, మేము చిన్నపిల్లలం అప్పుడు, అప్పటి నుండి అలానే ఉన్నాడు. అమ్మనే చికెన్ చేస్తారు? అమ్మనే చూసుకుంటుంది. మీకు అన్నదమ్ములు? అక్క నేను ఇద్దరం. అన్నదమ్ములు లేరు. అవునా? రాఖీ పండుగకి వెళ్ళలే అయితే? వెళ్ళలేదు. ఏమనిపిస్తుంది సొంత అంటే అందరు రాఖీకి వెళ్తుంటారు? వెళ్ళాలనిపిస్తుంది, కాకపోతే ఎవరు లేరు కదా నాకు, సొంతగా ఎవరు లేకపోయేసరికి నేను ఎక్కడికి కూడా వెళ్ళను. బాధ అనిపిస్తుంటుంది రాఖీ పండుగ వచ్చినప్పుడు. అలాగే ప్రతి ఇయర్ బాధగా ఉంటుంది. అందరు వెళ్తుంటారు కదా మామూలుగా రాఖీ కట్టడానికి? అందరూ వెళ్తుంటారు, ఇంకా నేనే ఇంట్లోనే ఉంటా, ఇంకెటు వెళ్ళను. బాధ అనిపిస్తుంది. ఇంకా అంటే డాడీ పరిస్థితి అట్లా ఉంది కదా మీరు చిన్నప్పటి నుంచి, అంటే ఎట్లా మీకు ఉపాధి ఎట్లా ఇంట్లో? కానీ ఇంట్లో ఇంకా మమ్మీయే, చికెన్ సెంటర్ ఉంది, మమ్మీయే చూసుకుంటుంది. ఇంకా ల్యాండ్ ఇట్లా ఉండి ఇంకా వాటితో పెళ్లి చేసేసింది మమ్మీ అయితే ప్రజెంట్. అక్కకి నాకు ఇద్దరికి చేసేసింది తనే. ఇంకా డాడీ ఇంట్లోనే ఉంటాడు, కూర్చొని ఉంటారు, లేవలేరు తను. ఎవరు చూసుకుంటారు డాడీని మరి? మమ్మీయే చూసుకుంటుంది. మమ్మీయే చూసుకుంటారు. ఓకే, అంటే అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటుంది అంటే డాడీ దగ్గర? వెళ్తా. ఇంటర్ వరకు చేసినావు స్టడీ? ఇంటర్ అంటే డాడీకి ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మమ్మీ మిమ్మల్ని చదివించింది. ఓకే, అంటే ఇంకొక ఆమె నీకన్నా పెద్దనా చిన్ననా? పెద్ద పెద్ద. ఆమె పెళ్ళి అయిపోయింది? పెళ్ళి అయిపోయింది తనకు. ఇద్దరు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మమ్మీ డాడీనే ఉంటారు ఇంటి దగ్గర. ఎప్పుడెప్పుడు వెళ్తుంటావు డాడీని చూడడానికి? ఇంకా మంత్లీ వన్స్ వెళ్తా. ఎందుకు చూడాలనిపిస్తుంది? చూడాలనిపించినప్పుడు అలా వెళ్తా. ఇక మమ్మీకి ఏదన్నా బాగాలేదు అంటే కూడా వెళ్తూ ఉంటా. బాధ అనిపించదా డాడీకి ఇట్లా? అనిపిస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుండే మమ్మీ చూసుకుంటూనే ఉంది పాపం డాడీని. తను కూడా సింగర్ అసలు. డాడీ సింగర్.
తన నుండి వచ్చింది ఇంకా నాకు కూడా. ఎప్పటి నుంచి పాటలు పాడాలనుకున్నావు స్రవంతి? నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా స్కూల్లో టైం నుంచి ఒక దాదాపు నాకు 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నా. నా చిన్నగా ఏదైనా ఫెస్టివల్స్ అయితే నా స్కూల్లో జెండా మందిరం అది ఉంటాయి కదా అన్ని టీచర్స్ డేకి అట్లాంటి టైంలో పాడేదాన్ని నేనే సొంతగా పాడేదాన్ని. ఇంకా సార్లు ఎంకరేజ్మెంట్ అట్లా చేస్తున్నా కొద్దీ ఇంకా నేను పాడుకుంటూ వచ్చిన. స్కూల్ డేస్లలో నువ్వు ఫస్ట్గా పాడినప్పుడు ఎంకరేజ్ చేసిన సందర్భం ఉంటుంది కదా, అప్పుడు ఏ సాంగ్ పాడినా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టెనని అమ్మ దిష్టనని అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. వెరీ గుడ్, చాలా బాగా పాడు. ఎందుకు ఫస్ట్ ఆడపిల్ల పైన పాట పాడాలనే ఆలోచన వచ్చింది? అప్పుడు ఇంకా నేను విన్నా సాంగ్ అది. నాకు అప్పటి నుంచి ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా దాదాపు ఇట్లాంటి సాంగ్స్ పాడుతూనే ఉన్నా స్కూల్లో చిన్న చిన్న రిలేటెడ్ అంటే మీకు రిలేటెడ్గా ఉంటుందని అనిపించేది. ఇద్దరం ఆడపిల్లలమే కదా, తమ్ముడు కూడా లేడు అన్న కూడా లేడు, ఇంకా మేమే అమ్మకు చెప్పినట్టు ఉంటుంది ఈ సాంగ్తో అన్నట్టుగా నేను పాడేదాన్ని ఈ సాంగ్ స్కూల్లో. ఎప్పుడైనా స్రవంతి సందర్భం ఇన్ కేస్ ఎవరైనా రాఖీ కట్టడానికి కావచ్చు, లేకుంటే మా అన్న దగ్గరికి వెళ్ళినా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళినా అని వేరే వాళ్ళు మీతో షేర్ చేసుకునేటప్పుడు చిన్న ఫీల్ నాకు అన్నదమ్ములు లేరా అనిపించిన సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి? చాలాసార్లు అంటే రాఖీ వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి ఇయర్ ఏడుపొస్తూనే ఉంటుంది ఆ రోజున నాకు. ఇంకా ఏడుస్తూ ఉంటా. మమ్మీ కూడా అంటది ఏడవకమ్మా ఏం కాదులే అని అంటది. మస్తు బాగా అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది చాలా. మొత్తానికి మీ డాడీని మీ మమ్మీని చూస్తూ ఇక వీళ్ళే అన్నట్టుగా గడిపిపోతుంటుంది. ఎప్పుడు జరిగింది మ్యారేజ్? ఎప్పుడు చేసుకోరు? మ్యారేజ్ ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది, 6 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. నాకు 19 ఇయర్స్ వచ్చిన తర్వాత చేసుకున్న మ్యారేజ్. ఎట్లా ఉంటుంది మీ సార్ మీ ఇంట్లో? ఎట్లా అంటే పాటలు పాడటం కొంతమంది ఎంకరేజ్ చేయరు, ఏమంటే అవసరమా అంటే ఇప్పటివరకు ఏదో పాడినం అయిపోయింది, పెళ్ళైనాక ఈ పాటలు ఏంది వద్దు అని చెప్పేసి కొంతమంది అవాయిడ్ చేస్తుంటారు. మీ సార్ ఎట్లా చూస్తుంటాడు? అట్లేముండదు. అంటే తనకు నేను చెప్పేసిన ఇట్లా సాంగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టము అని నేను చెప్పిన. కాకపోతే తనులు కూడా లైట్ తీసుకున్నాడు. అంటే పర్లేదులే పాడుతుంటా, అట్లనే పాడతారు కదా ఎవరైనా నార్మల్గా, ఈమెది ఏముందిలే అనుకున్నాడు. నేను ఇన్స్టా క్రియేట్ చేసుకొని నేను పాడడం స్టార్ట్ చేసిన. ఇంకా పెళ్ళికి ముందే చెప్పురా మీరు? అంటే మ్యారేజ్ అప్పుడే చెప్పేసిన నేను ఇట్లా నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇష్టము. మ్యారేజ్ అయినాక చెప్పినావా? మ్యారేజ్ అయిన తర్వాత. ముందు ఎంగేజ్మెంట్ అప్పుడు కానీ అప్పుడు లేదు, మ్యారేజ్ అయిన తర్వాతనే చెప్పేసిన నేను. ఇట్లా నేను చిన్నప్పుడు పాడేదాన్ని సాంగ్స్ అని అంటే అవునా అని అన్నాడు. సరే అని సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉండా ఒక పాట పాడినా ఏం అడగలేదు తను. అంటే నార్మల్గా తీసేసుకున్నాడు, సర్లే పాడుతుందేమోలే అన్నట్టు. వాడినప్పుడు నేను పాడిపించినప్పుడు ఓకే. ఇంకా నేను ఇన్స్టాలో పాడుతుంటే తను వింటూ వచ్చిండు అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్ వింటుంటే బాగా పాడుతుంది అయితే అన్నట్టుగా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిండు తను కూడా. ఇంకా సూపర్, అవునవును. ఓకే. ఇంకా నేను కంటిన్యూ చేసేసిన సాంగ్స్, మంచి వ్యూస్, ఫుల్ ఫాలోవర్స్, బాగా అనిపించింది. ఇంకా సో ఇట్నే వాడాలి, మంచి సింగర్ అవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నాయి. ఇంకా చాలా మంది స్రవంతి అంటే మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ ఈ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత చాలామంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, అబ్బాయిలు తక్కువ, అమ్మాయిలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి పాడాలి సింగర్ కావాలని బాగా చాలామంది ఇప్పుడు కోరుకుంటారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, ఇవి వచ్చిన తర్వాత చాలామంది బయటకు వచ్చారు. అంతకుముందుకు పాడేవాళ్ళు చాలా ఎవరు, కానీ ఎట్లా పోవాలనేది అదేమంటారు బెల్ట్ తెలియకపోయేది. ఎట్లా వెళ్ళాలి పాడనీకి, ఈ స్టూడియోలలో పోయి పాడాలంటే ఎట్లా, ఇదంతా తెలియదు కదా. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఏమైందంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడినావు, నేను చూసినారే బాగా పాడుతున్నావు, వాయిస్ బాగుంది అని చెప్పేసి కాంటాక్ట్ చేస్తాను. సో అప్పుడు ఆ ఫెసిలిటీస్ లేదు, కానీ ఈ ఫెసిలిటీస్ ఉండడం మీ అదృష్టం అనుకోవాలి.
కదా. డాడీ కూడా బయటకు రాకపోవడానికి కారణం కూడా అదే. అప్పుడు ఈ యూట్యూబ్స్ అవి ఇవి ఇంకేం లేవు. అవును. ఆ టైంలో ఇంకా తను బయటకు వస్తుండే కావచ్చు, కాకపోతే ఆ టైంలో తను కుర్చీకి అంకితం అయిపోయింది. ఇంకా పాడలేడు ఇప్పుడు ప్రజెంట్. నేను ఇన్స్టాలో కూడా పెట్టిన ఒక్క సాంగ్ డాడీతో. ఓకే. ఏం పేరు డాడీ పేరు? ఐలయ్య. ఇంటి పేరు? లింగాల ఐలయ్య. అంకుల్, నిజంగా అంటే మీ కళని, మీ యొక్క స్వరాన్ని నీ కొడుకుగా కాకపోయినా నీ కూతురుగా ఆ స్వరాన్ని ప్రపంచానికి వినిపించడానికి స్రవంతి స్టూడియోకి వచ్చింది. మీరు గర్వపడాలి. ఎందుకు అంటే ప్రతి ఇంట్లో ఒక తండ్రి ఏమనుకుంటాడంటే నా కొడుకుంటే నా వంశాన్ని నిలబెడతాడు, నా పేరుని నిలబెడతాడని గర్వంగా ఒక తండ్రి ఆశపడతాడు. కానీ ఆ కోరికని, ఆ తండ్రి కోరికల్ని నేను కూడా నిరూపిస్తా. ఒక తండ్రి ఆశయాలని నేను కూడా 10 మందికి పరిచయం చేస్తా. ఒక కొడుకులాగా నేను మా డాడీకి తోడుంటా అని మీ స్వరాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి స్రవంతి ఈరోజు హైదరాబాద్ స్టూడియోలోకి రావడం నిజంగా మీరు గర్వపడాలి. నీ పేరు ప్రతిష్టలని నీ కూతురే నీ కొడుకు అనుకొని నువ్వు గర్వపడాలని మా రస్తా టీవీ తరపుగా మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మీ ఆరోగ్యం కోలుకోవాలని కూడా మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంకుల్. థ్యాంక్ యూ. మీరంతా బాగుండాలని మా మనస్ఫూర్తిగా మా రస్తా టీవీ నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ స్రవంతి. సో డాడీ కూడా నేను విష్ చేసిన, ఆయన పేరుని మీరు నిలబెడుతున్నారు, ఆయన వాయిస్ని మీరు వినిపిస్తున్నందుకు చాలా గర్వపడాలి. నువ్వు చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి నువ్వు. ఎందుకు మీ ఇంట్లో నువ్వు ఒక అబ్బాయిలాగా ఫీల్ కావాలి. దానికి తోడు మీ సార్ కూడా నీకు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా అసలు మీరు అధైర్యపడద్దు. మీ స్వరం కూడా చాలా బాగుంది. సో ఇంతగానో ఒక ఫ్యామిలీ గురించి, మీ అమ్మ నాన్న గురించి నువ్వు అంటే డాడీకి హెల్త్ బాగలేనప్పటికి కూడా మీ అమ్మ మీ ఇద్దరిని సాకుతూ చదువులు చదివిపిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసి మంచిగా ఉండాలని ఆలోచించిన అమ్మ గురించి ఒక పాట పాడుకుందాం. పాడతా. ఫస్ట్ అయితే అమ్మకు థ్యాంక్స్ చెప్పుకుంటా నేను. ఎందుకంటే ఫస్ట్ అమ్మ దగ్గర నుంచి కదా నాకు అంటే అమ్మ సపోర్ట్ చేస్తే నేను పాడుకుంటూ వచ్చిన. నెక్స్ట్ హస్బెండ్. ఓకే. ఫస్ట్ అమ్మ దగ్గరనే ఆపేస్తే ఆగిపోయేదాన్ని అక్కడే నేను. అవును. కానీ తను సపోర్ట్ చేసింది బాగా. అవును. సాధారణంగా ఇంట్లో అమ్మలు ఏం చేస్తుంటారంటే వద్దు బిడ్డ ఎందుకు అన్ని పాటలు, ఏదో చదువుకొని ఏదో జాబో లేకుంటే సరే మన అంతలో మనం ఉండాలి అని అంటుంటారు. ఇది ఎందుకు అవసరం, ఇదంతా బయట ఈ పాటలు పాడడానికి పోవడం ఎందుకు అని అంటుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేస్తారు. అయ్యో నా బిడ్డకు టాలెంట్ ఉంది కదా ప్రూవ్ చేసుకొని అని అంటారు. అందులో అమ్మ కూడా ఫుల్ సపోర్ట్ చేసింది కాబట్టి మీ అమ్మగారికి కూడా ఏం పేరు అమ్మ పేరు? కవితమ్మ గారు. నిజంగా మీ కడుపులో ఇలాంటి బిడ్డ పుట్టడం గర్వపడండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీకోసమే ఈ పాట. తన కోసం నేను ఒక సాంగ్. ఓకే. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూలె సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దున లేసి నీ నామములు కలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన కొద్ది గుడ్డాలు పిండేసి సాకిళ్ళు అమ్ముళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే బావురంగా అమ్మ సెంపాను గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుకోబెడతది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. వెరీ నైస్. నాకు కూడా అప్పుడప్పుడు వాడుతుంటాను అనమాట. అంటే
ఇంట్రెస్టెడ్ సాంగ్స్ ఉంటాయి కదా కొన్ని అట్లా మైండ్లో పెట్టుకుంటాను అనమాట. ఎవరన్నా సింగర్స్ గిట్ట ఆ లిరిక్ మిస్ అయినా కానీ వాళ్ళకి ఏమంటే అట్లా నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంటుంది అప్పుడు. సో సూపర్. అయితే శ్రవంతి, ఎక్కువగా నువ్వు పుట్టి పెరిగిందంతా పల్లె వాతావరణం, సిద్దిపేట అంటే మొత్తం గ్రీనరీ కదా, పచ్చని పొలాలు, బాగుంటుంది కదా అక్కడ క్లైమేట్ అంతా. సో నువ్వు పుట్టి పెరిగిందంతా నీ బాల్యం మొత్తం సిద్దిపేట ఒక గ్రామం నుంచి వచ్చిన వాటికి పల్లె వాతావరణాన్ని బేస్ చేసుకొని ఆ పల్లె క్లైమేట్ని నువ్వు అక్కడ స్కూల్ డేస్లలో అనుభవించిన అవి ఉంటాయి కదా కొన్ని డ్రీమ్స్ చిన్నప్పుడు, అవి తిరిగి రాని జ్ఞాపకాలు కదా. సో అవి గుర్తు చేసుకుంటూ పాటలు పాడుకున్న సందర్భం ఏదైనా ఉన్నాయా? పుట్టిన నా ఊరు మీద నేను పెరిగిన నా ఊరు మీద ప్రేమ దగ్గరయ్యో పేరు గల్ల ఊరు పుట్టిన అసలు ఒక్కరోజు వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఏమైంది అసలు బయటకు వస్తలేవని ఇంట్లోకి వచ్చి మరి పలకరిస్తారు. ఒకవేళ వీళ్ళు ఏదైనా కూర వండుకోకపోయినా లేకుంటే వాళ్ళ కూర నచ్చకపోయినా వాళ్ళ ఇంట్లోకి పోయి నాకు కూర ఏవా అని, ఏం కూర వండామని వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ తిని, నిజంగా మీరు చెప్పినట్టు అవి గూనె పెంకలు, పాత గోడలు, పచ్చని పొలాలు, అదే ప్రేమ. నిజంగా చాలా బాగా పడింది. అయితే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత శ్రవంతి బాగా పాడి అంటే సో ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నప్పుడు నీకు బాగా ఇంట్రెస్ట్ తెచ్చి అబ్బా ఇంకా పాడాలి అనిపించిన సాంగ్ ఏది? ఒక సాంగ్ అయితే నాకు ఎక్కువగా వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ ఫుల్ తీసుకొచ్చి పెట్టింది, నన్ను ట్రెండింగ్లో ఉంచేసింది. ఫస్ట్ ఒక సాంగ్ జర్ర యాదిలు ఉంచుకో సాంగ్, ఆ సాంగ్ మస్తు ఫేమస్ అయిపోయింది, దాంతోనే ట్రెండింగ్లో ఉన్నా నేను. ఇంకా ఎన్నో సాంగ్ అదే నువ్వు ఇన్స్టాగ్రామ్లో? దాదాపుగా ఒక 20 అనుకుంటా, 20 సాంగ్. ఆ తర్వాత నుంచి 33,000 ఫాలోవర్స్ వచ్చారు. అప్పటి వరకు 900,000 ఉన్న ఫాలోవర్స్ ఒక 1 వీక్లోనే 30 to 30. ఇప్పుడు నీ ఫాలోవర్స్ అంతా సాంగ్స్ వల్ల వచ్చినలేనా? అవునవును, సాంగ్స్తోనే మొత్తం అందరూ సాంగ్స్తోనే వచ్చిన వాళ్ళే. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినావు ఇన్స్టాగ్రామ్లో? 50+, 500+, సారీ 500 వీడియోలలో 33,000 ఫాలోవర్స్ని గెలిచినట్టు. సూపర్. ఓకే, ప్రయత్నం. నువ్వు ఇంకా అంటే లక్షల మిలియన్లలో పోవాలని కోరుకుంటున్నా. సో నిన్ను ట్రెండింగ్లో పెట్టిన సాంగ్ ఇప్పుడు మా రస్తా టీ ప్రేక్షకుల కోసం. జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్న దత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు, అమ్మ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డా, బిడ్డా అమ్మ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మరలద్దు బిడ్డో, అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్న దత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. సూపర్ శ్రవంతి. నిజంగా అంటే నాకు ఒక చిన్న డౌట్ క్లారిటీ అయ్యి అడుగుతున్నా, ఏమనుకోద్దు. ఓకే. నీ పెళ్ళి అయినప్పుడు మీ ఇంటికాడ నుంచి మీ అత్తగారింటికి పంపించేటప్పుడు అమ్మ ఏమన్నా ఇలాంటి పద్ధతులు చెప్పిందా? అంటే చెప్పింది, ఇప్పటికి కూడా చెప్తుంది తను. ఏదైనా చిన్నగా మమ్మీ ఇట్లా ఇష్యూ ఉంది నాకు అని అన్నా కూడా ఏం కాదు బిడ్డ ఓపిక బట్ ఏం కాదు, నువ్వు ప్రతిదానికి తొందరపాటు వద్దు, నీకు ఏం కాదు, నీ బతుకు మంచిగా ఉంటుంది, ఏం కాదు అనే ఓపిక చెప్తుంది. వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా ఎవరితో గొడవ పెట్టుకోవద్దమ్మా, పక్క వాళ్ళతో కూడా ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, అందరితో కలిసి మెలిసి ఉండాలి, నీ అత్త మామతో మాత్రం మంచిగా మాట్లాడు, అమ్మ నాన్న లాగానే చూసుకోవాలని కూడా అని చెప్పింది మమ్మీ కూడా. మరి మీ అత్త మామ ఎట్లుంటారు నీతోటి? చాలా హ్యాపీగా ఉంటారు. నాకు చెప్పాలి అంటే మా అమ్మ నాన్న లాంటి వాళ్ళే వాళ్ళు కూడా నాకు, అందుకే నువ్వు ఇంత హ్యాపీగా ఉంటావు. సో ఎప్పుడైనా మీ సార్ ఏం పేరు? సునీల్ గౌడ్. సునీల్ గౌడ్ ఏ రోజన్నా కోపం వచ్చి నీ మీద చేసుకున్న రోజులు ఉన్నాయా? లేవు, ఎప్పుడు లేవు. తను ఎప్పుడు ప్రేమగానే ఉంటాడు. కొన్నిసార్లు కోప్పడితే చిరాకు పడతాడేమో కానీ కొట్టడం మాత్రం లేదు అస్సలు. నీకు ఏ రోజైనా మనసులో మా ఆయన గురించి ఈ పాటలు పాడితే బాగుండు, మా ఆయన కోసం ఇట్లా పాడితే బాగుండు అనిపించిన సందర్భాలు ఏమైనా నుండి పాడిన పాట? వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరా వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను వంటే దారి, ఊడల మర్రి ఉయ్యలాట ఇయ్యాల ఏమాయేనో, కాడుకు వంపే కయ్యాల బాటల దయ్యాలు తోడాయేనో, గడ్డెదిందని గుణము గుడ్డెదాయ నా ప్రాణము, ఇన్ని ఏళ్ళ ప్రేమ
కుప్పగూలినట్టు తెప్పలాగను ఎల్లినవు గాయ గాయతుందిరో గంజాయి చెట్టు గుండెలోన నాటినట్టు జ్ఞాపకాలుగా వట్టెరో ఇడిసి ఉందమంటే నీ మీద ఒట్టు వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరవారి ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను వంటే దారి. ఎప్పుడైనా మీ సార్ ముందు పాడినా ఇట్లా? పాడలేదు, ఎప్పుడు పాడలేదు. నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు సార్ సునీల్ గారు ఈ వీడియో మీకోసమే, మీ శ్రవంతి గారు మీకోసమే పాడారు ఈ పాటని. అంటే ఎప్పుడు మీ ముందర వాడలేదంట, ధైర్యం లేకుండా ఇక్కడ భయపడదు తెలియదు. సో ఈ పాట మీకోసం. శ్రవంతి, ఏ రోజైనా మీ సార్తో గొడవపడి చికాకు పడి అలిగి అన్నం తినకుంటుండి, లేకుంటే ఆయనే మీ మీద అలిగి ఆయనే అన్నం తినకుంటుండి ఒక 2-3 అవర్స్, ఒక 4-5 అవర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒకరు ముఖం సాట్ వేసుకుంటున్న రోజులు ఉన్నాయా? ఉంటాయి, కన్ఫామ్గా ఉంటాయి అట్లాంటి రోజులు. కానీ ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, 1-2 అవర్స్ అంతే. 1-2 అవర్స్ కూడా ఎక్కువ. అది ఆఫీస్కి వెళ్ళిండు అనుకో తను వదిలిపెట్టి అట్లా, లేదంటే ఇంట్లోనే ఉన్నాడు అనుకో 10 మినిట్స్లోనే కాంప్రమైజ్ అయిపోతాం ఎవరమో ఒక్కరము. ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? తనే అవుతారు. అంటే ఎక్కడైనా సరే వీళ్ళు కావాల్సిందే. అట్లేం లేదు, కానీ ఇంకా కొంచెం తనతో నేను కూడా కూల్గానే ఉంటా, ఎప్పుడు కోప్పడను ఎక్కువగా. ఇంకా చిన్నపిల్లలాగా చూసుకుంటాను నన్ను, అట్లా అన్నట్టుగా తనే కాంప్రమైజ్ అయిపోతాడు. మీరు అక్కడ గడుపుతున్న మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎట్లా మీరు రాయల్గా బాగా సౌండ్ పార్టీ? అట్లేం అంటే లేదు, సౌండ్ పార్టీ మీన్ డబ్బు ఉన్నోళ్ళ? అట్లానేం లేదు, ఉన్నా కూడా నార్మల్గానే ఉంటాను నేను. ఓకే, ఉన్నది అని చెప్పుకోలేను ఎక్కువగా నేను, లేదు అని కానీ కూడా ఉన్నోళ్ళే. అట్లానే, బట్ చెప్పుకోలేను, నాకు నచ్చదు ఎక్కువగా. ఓకే, నార్మల్గా ఉంటా అందరితో పాటుగా, నేను కామన్ మ్యాన్గానే ఉంటా ఎక్కువగా. ఓకే, సూపర్. అట్లాంటి విషయాలకు వస్తే నేను ఒక సాంగ్ ఎక్కువ గుర్తు తెచ్చుకుంటా, ఇట్లాంటివి వచ్చిన టాపిక్లలో ఆ సాంగ్ పాడతా ఒకటి. వెరీ గుడ్. విష్ణు ఈశ్వర బ్రహ్మమూర్తులు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, మనము మట్టి బొమ్మలంట, మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా, గాయిచ్చిన దేవుడు తీసుక పొంగ మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట, కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా, గాయిచ్చిన దేవుడు తీసుక పొంగ మిద్దెలు రారెంట, నీతో కొడుకులు రారెంట, మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా, గాయిచ్చిన దేవుడు తీసుక పొంగ మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట, నీ తప్పును చూసే దేవుడు లేడని ఎగిరి పడకే మనసా, నువ్వు ఎగిరి పడకే మనసా, నువ్వు సిక్కులోన పడే రోజు ఉందని తెలుసుకోవే మనసా, అది తెలుసుకోవే మనసా. మళ్ళీ పల్లవి పాడు. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, మనము మట్టి బొమ్మలంట. సూపర్. అంటే విష్ణు ఈశ్వర ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు చేసిన బొమ్మలమే మనము. సో మనం ఎప్పుడైనా ఒక మట్టి బొమ్మల్లాగా ఫీల్ కావాలి, కానీ మట్టిలోనే కలిసిపోతాం కూడా. ఈ మధ్య కాలంలో చాలా పేపర్ న్యూస్లు కావచ్చు, సోషల్ మీడియాలలో యాక్సిడెంట్లు, అందులో ప్రధానంగా బైక్ రైడ్స్. అంటే నేను ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను విన్నా నీ సాంగ్, అదే హెల్మెట్ గురించి వాడినావు కదా రవాణా, అదొక పాట ప్రస్తుత ప్రేక్షకుల కోసం, అందరి కోసం చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ, కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ హెల్మెట్ పెట్టుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి ఖచ్చితంగా. మీకోసం ఎన్నో ప్రాణాలు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాయి, కానీ మన బాధ్యతలు మనం ఉండాలి, జాగ్రత్త పడాలి. కాబట్టి ఓవర్ స్పీడ్ చేయకండి. నా తరపున ఒక్క సాంగ్ మీకోసము ఖచ్చితంగా వినండి. హెల్మెట్ పెట్టుకొని తమ్ముడా, ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా, మెల్లంగా పయనమయ్యి తమ్ముడా, సల్లంగా పోయిరారా తమ్ముడా. హెల్మెట్ పెట్టుకొని తమ్ముడా, ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా, మెల్లంగా పయనమయ్యి తమ్ముడా, సల్లంగా పోయిరారా తమ్ముడా. సెల్ ఫోను మాట్లాడుతూ తమ్ముడా, బండిని నడపబోకు తమ్ముడా, స్పీడు బ్రేకర్ల కాడా తమ్ముడా, స్లిప్ అయి పడతావురా తమ్ముడా.
మూల మలుపుల కాడ తమ్ముడా మెల్లంగా బండిది తమ్ముడా నువ్వు వెళ్ళే దారెంటారు తమ్ముడా నీ ఒళ్ళు చూస్తుంటారు తమ్ముడా మెల్లంగా పయనమయ్యి తమ్ముడా సల్లంగా ఇల్లు చేరు తమ్ముడా బండెక్కి పోతూ ఉంటే తమ్ముడా సెల్ఫీలు తీయబోకు తమ్ముడా బండెక్కి పోతూ ఉంటే తమ్ముడా చాటింగు చేయబోకు తమ్ముడా చాటింగు పాడుగాను తమ్ముడా టక్కరైపోతావురా తమ్ముడా మెల్లంగా పయనమయ్యి తమ్ముడా సల్లంగా ఇల్లు చేరు తమ్ముడా హెల్మెట్ పెట్టుకొని తమ్ముడా ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా మెల్లంగా పయనమయ్యి తమ్ముడా సల్లంగా పోయిరారా తమ్ముడా కారు డ్రైవింగ్ చేస్తూ తమ్ముడా సీటు బెల్ట్ పెట్టుకో తమ్ముడా కారు డ్రైవింగ్ చేస్తూ తమ్ముడా సెల్ఫీలు తీయబోకు తమ్ముడా సెల్ఫీలు సల్లగుండా తమ్ముడా సిక్కుల్ల పడతావురా తమ్ముడా దోస్తుల సోప తెల్లి తమ్ముడా మందును దాగి రాకు తమ్ముడా దోస్తును సోప తెల్లి తమ్ముడా జల్సాలు చేసి రాకు తమ్ముడా జల్సాలు పాడుగాను తమ్ముడా చక్కరైపోతావురా తమ్ముడా నువ్వు వచ్చే దారెంటారో తమ్ముడా పోలీసు సారులుండే తమ్ముడా హెల్మెట్ పెట్టుకొని తమ్ముడా ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా మెల్లంగా పయనమయ్యి తమ్ముడా సల్లంగా ఇల్లు చేరు తమ్ముడా. సో సూపర్ శ్రావంతి. హెల్మెట్ ధరించకపోవటం, బైక్ డ్రైవ్ చేస్తూ చాటింగ్ చేయటం, బైక్ డ్రైవ్ చేస్తూ సెల్ఫీలు దిగటం, డ్రింక్ చేసి బైక్లు నడపటం, డ్రింక్ చేసి కార్ నడపటం. సో ఈ డ్రైవింగ్ గురించి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంకా అవేర్నెస్కి సంబంధించినవి అంటే ఈ సొసైటీలో ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మన భారతదేశంలో అసలు ఆడపిల్లలకు రక్షణ లేదు కదా. ఒకవేళ మీరు ఆడపిల్లల గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రైట్. కానీ ఇప్పటి వరకు ఆడపిల్లలు బయట తిరగాలన్నా కూడా దేనికైనా సొసైటీలో పురుషులకు సమానంగా లేదు. అన్నిట్లో డాక్టర్ కానివ్వండి, ఇంకా ఏదైనా జాబ్ టీచర్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, అన్నిట్లో పురుషులతో సమానంగా ఉంటున్నాం. కానీ బయట తిరిగే అంత ఇది లేదు, స్వేచ్ఛ లేదు అస్సలు. ఆ స్వేచ్ఛను ఆధారంగా తీసుకొని నేను స్వేచ్ఛ ఉండాలి అన్న ఫీలింగ్తో ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నా అందరికీ కూడా. యాసిడ్ దాడులు, సావుకు దారులు, లైంగిక పిడుగులు, దేహము కూలుడు, యాది లేదా తమ్మి నాలాంటి అక్క లేదా నిన్నే నమ్మి, గడప దాటితే ఓ తమ్మి రా బంధుల రాజ్యము నా తమ్మి, నేను ఆడదానినే పుడితే నేరమని మొగ జీవం ఎట్ట పుట్టిందో తెలుసుకో తమ్మి తెలుసుకో, ఆడదానినే నేను 9 నెలలు మోసి కన్నాను, ఆడదానినే నేను అందుకే అలుసైపోతున్నాను, ఆడదానినే నేను అంగడి బొమ్మను నేనయ్యాను, ఆడదానినే నేను నింగికి తూగున నా కన్నీళ్ళు. వెరీ గుడ్. ఏమనిపిస్తుంది శ్రావంతి అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఆడపిల్లల పైన జరుగుతుంటాయి కదా, మీరు ఇంట్లోనే ఉంటారు కదా, ఇవన్నీ న్యూస్లో వింటుంటాయి, ఇట్లా జరుగుతున్నాయని తెలుసు, చిన్న చిన్న పిల్లల పైన ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? బాధ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే ఆడపిల్లలం కదా, అసలు ఎందుకు ఇట్లా అంటే అబ్బాయిలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లె ఉంటుంది, అమ్మ ఉంటుంది, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే ఆలోచన వస్తుంది. మళ్ళీ ఇట్లాంటి సాంగ్స్ రాసిన వాళ్ళు కూడా, పాడిన వాళ్ళు కూడా అసలు ఎంత మైండ్ ఆలోచించి ఎంత బాగా రాస్తుంటారు. అసలు ఆలోచిస్తుంటే కూడా మైండ్ బ్లోయింగ్ అసలు. ఎందుకంటే అంత బాగా రాసి పదాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా రాస్తున్నారంటే. కానీ ఇట్లాంటి సాంగ్స్ విని అయినా కనీసం కొంతమంది అయినా నేర్చుకోండి. ప్రతి అబ్బాయి కూడా వాళ్ళ సిస్టర్ లాగా చూడండి ఎదుటి అమ్మాయిని, ఏదో రకంగా చూసి ఏమో చేయాలి అనుకోకండి ప్లీజ్. అందరూ దయచేసి ప్రతి ఒక్క అమ్మాయిని చెల్లెలాగా, అక్కలాగా, తన తల్లిలాగా ఆలోచించి తన పైన రక్షణ చూపియండి. కానీ ఏదో ఆలోచించి వాళ్ళని గలీజ్ చేయాలని చూడకండి ప్లీజ్. నువ్వు ఊరు వెళ్తుంటావు కదా, వెళ్ళినప్పుడు అప్పటికిప్పటికి అంటే నీ చిన్నతనంలో స్కూల్ డేస్ అప్పుడున్న రిలేషన్స్, అప్పుడున్న ఆప్యాయతలు, అప్పుడున్న ప్రేమలు, లేకుంటే ఊర్లలో మార్పులు కనబడుతుంటాయి కదా, చాలా చేంజెస్ కావచ్చు. అప్పుడు నీకేమనిపిస్తుంటుంది? చిన్నప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఊర్లలో కూడా. దాని గురించి నేను ఒక సాంగ్ పాడతా. ఓకే.
ఈ ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా ఎనకాట మన ఊరు ఎట్లుండేరా అన్నదమ్ములోలే ఉన్నామురా ఈ అడ్డు గోడలు ఎవడు పెట్టిండురా ఆ కులము ఈ కులము తేడానే లేకుండా వరస పెట్టి పిలుచుకున్నామురా ఒక చెట్టు నీడాన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా ఆ చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడలేక ఊరాగమవుతుంటే ఊరుకుంటావేందిరా ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా ఎనకాట మన ఊరు ఎట్లుండేరా అన్నదమ్ములోలే ఉన్నామురా ఈ అడ్డు గోడలు ఎవడు పెట్టిండురా వీరబ్రహ్మం గారి జాతర వచ్చిందంటే ఊరు చాలానంత మందిరా అప్పుడు ఎంత సందడుండేదిరా అప్పుడు ఎంత సందడుండేదిరా ఆ సందడేమో గాని ఏటా జాతర చేసే వాడే లేడురా ఆ దేవుడికే దిక్కు లేదురా దేవుడికే దిక్కు లేదురా బడికాడ బాగోతమాడుతున్నారంటే శాపాలెత్తుకొని వెళ్ళామురా కలిసి కాలక్షేపం చేశామురా పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే వాళ్ళకి మన మాటలే లేవని తలుపు మూస్తున్నారు పొద్దు ఊకంతన వైభోగమే మాయరా ఊరికి వైరాగ్యం ఎట్టొచ్చేరా ఆనందం ఎటు మాయరా మన ఊరికే దిష్టి తగిలిందిరా ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా ఎనకాట మన ఊరు ఎట్లుండేరా అన్నదమ్ములోలే ఉన్నామురా ఈ అడ్డు గోడలు ఎవడు పెట్టిండురా లేవా ప్రేమలు లేవు అంటే తక్కువ అయిపోయినాయి ఊర్లలో ఇంకా ప్రజెంట్ ఉన్నాయి కొన్ని కానీ కొన్ని ఊర్లలో ఉన్నాయి కొన్ని సిటీని చూసి ఆ కల్చర్ చేంజ్ అయిపోయింది చాలా వరకు ఎప్పుడైనా ఏ రోజైనా సినిమా పాటలు పాడాలని కొన్ని సినిమా మెలోడీస్ ఏ రోజైనా అలాంటి ప్రయత్నం చేసినా పాడుతా అది కూడా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అప్పుడో ఎప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గురుతుకు రాదాక్షణమైనా ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా నన్ను ఒంటరి చేశావే ఏకాంత వేళలో ఏకాంతి లేదురా నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా నీ తోడు లేనిదే మనసుండలేదురా నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా అటు నువ్వే ఇటు నువ్వే ఎటు వెళుతున్నాటు ఎటు చూస్తున్నాటు నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అలా అట్లనే వాడినా జవాన్ల గురించి మన ఆర్మీ జవాన్లు భారతదేశం కోసం ఫైట్ చేస్తూ ఎందరో అమరులు అవుతారు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఏదైనా ఒక న్యూస్ కదా సో వాళ్ళు అట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద ఇట్లా జరిగినప్పుడు వాళ్ళ అమరులైనప్పుడు విన్న సాంగ్స్ కావచ్చు భారతీయుల గురించి జవాన్ల గురించి పాడాలనే ఆలోచన ఏ రోజన్నా వచ్చి పాడిన సందర్భాలు భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా తూటాలు దగలంగా తల్లడిల్లే నీ దేహము నెత్తుటి మడుగుల్లో నేల కొరిగే నీ ప్రాణము భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా 11 నెలలకు తిరిగస్తానన్నావు కడుపులో నీ రూపు జాగ్రత్త అన్నావు అమ్మాయిల మీద అలగబోకన్నావు బరువులెత్తకు పిల్ల భద్రమని అన్నావు దేశ భద్రత నా బాధ్యతని అన్నావు సరిహద్దు సేవంటే సాహసమే అన్నావు భరతమాత నుదుటి తులకమవుతన్నావు భూమాత ఒడిలోన నిదరోత ఉన్నావు భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా సూపర్ వెరీ గుడ్ స్రవంతి ఇంట్లో
మామూలుగా ఏం చేస్తుంటే వంట చేసేటప్పుడు అలాంటి సందర్భాలలో నువ్వు వాడుకుంటున్న పాట? ఎనకాటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే ఎనకాటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే ఆనాడు ఏ ఇంట పెళ్లి జరిగిన గాని గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది తల్లిదండ్రి పెళ్లి సంబంధము చూస్తే సచ్చినట్టు మెచ్చి సంబూరపడుదురు ఇవేమి రోజులో పాడు వీడుగాను సినిమాల చిత్రమో చదువు విచిత్రమో పట్టుమని 10 ఏళ్ళు నిండి ఉంటాయో లేదో లాగు తొడగడు వాడు లవ్వని అంటాడు వాయి వరిసే ఉంటే ఆ రోజుల్లో సాటుమాటు సరసమాడేది లోకమంతా జడిపాయే చూడు అక్క సెల్లాని వరిసేమి లేదు గౌరవానికి పట్టేను బూజు సాంప్రదాయము మారేను రోజు ఎనకాటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే మేలైన రోజులు ఏలైపోయినాయి మేడి పండు లాంటి రోజులే వచ్చినాయి ఏ మందు లేకుండా పంటలే పండేవి ఏమి తిన్నా తిండి పుష్టిగా ఉండేది పాలిసు వేసిన సన్న బియ్యం బువ్వ ఉప్పుతో 9 వేసి వండిన కూర ఎంత తిన్నా తిండి ఎట్లా ఉన్నా గాని ఎప్పుడు తనువులో ఏదొక్క రోగము ఏనుగంత ఆకారమున్నా ఏమి శతగాని తనువులాయే 30 ఏళ్ళకే ముసలితనం వచ్చే నిండు 100 ఏళ్ళు నిండక ముందే చచ్చే ఎనకాటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే. నిజంగానే అప్పుడు ఫుడ్ స్టాండర్డ్ మంచి తిండి స్టాండర్డ్ తిండి మంచిగా ఉండేటోళ్ళము అప్పుడు ఏ రోగాలు లేవు ఏం లేవు. ఫస్ట్ సునీల్ గారు మీ ఇంటికి వచ్చిందా మీరు సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా? ఎవరు రాలేదు, మా మామయ్య వచ్చిండు. మా మామయ్య వచ్చి ఫస్ట్ కనుక్కున్న తర్వాత నన్ను చూసి మీ సార్ వాళ్ళ డాడీ తను చూసిన తర్వాత మా ఆయన వచ్చిరు చూడడానికి. అప్పుడు మీ ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఏమనిపించింది? మీరు చెప్పిరా అని చెప్పిన ఫస్ట్ నచ్చిందా అని ఫస్ట్ మిమ్మల్ని అడిగిరా లేకుంటే సునీల్ గారిని అడిగిరా? మమ్మల్ని అడిగిండు. ఏమన్నావు? నేను పర్లేదు మమ్మీ వాళ్ళ చూసే ఓకే అన్నావా? చూడకుంటే తలకాయ చూసే అన్నాను, చూడకుండా ఏం లేదు. అదే అంటున్నా, అప్పుడేమో ఖచ్చితంగా చేసుకోవాలంటే వాళ్ళని చూసినా చూడకుండా చేసుకోవాలంటే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం, ఆ మాత్రమే చూస్తున్నాం. ఒకవేళ అరేంజ్ అయినా కూడా చూసి ఇష్టపడి ఓకే అంటేనే చేస్తున్నారులే, చూసినా ఓకే అంటేనే చేసినారు. ఈ మొత్తం అవేర్నెస్కి ఉన్న సాంగ్స్ వాడుతున్నావు కదా, అందులో నీకు బెస్ట్గా నచ్చిన సాంగ్స్? అమ్మ గురించి ఒక సాంగ్ పాడతా. ఓకే. అమ్మా నువ్వులేని ఇల్లు నన్ను రమ్మని పొమ్మనేదెవరే, తల్లి నువ్వులేని ఇల్లు నన్ను పిలిచేటితో బుట్టులెవరే, అమ్మా నువ్వులేని ఇల్లు నన్ను రమ్మని పొమ్మనేదెవరే, తల్లి నువ్వులేని ఇల్లు నన్ను పిలిచేటితో బుట్టులెవరే, రాఖీల పున్నమి వచ్చే నన్ను రమ్మని బంధము పిలిచే, అన్నదమ్ములు గుర్తుకొచ్చే చిన్ననాటి జ్ఞాపకాలు మెచ్చే, తట్టుకోలేదమ్మ మనసు తల్లడిల్లే బాధ నీకు తెలుసు, అమ్మా నువ్వులేని ఇల్లు నన్ను రమ్మని పొమ్మనేదెవరే, తల్లి నువ్వులేని ఇల్లు నన్ను పిలిచేటితో బుట్టులెవరే. ఎందుకు శ్రవంతి ఈ పాట ఎందుకు ఎంచుకున్నావు? ఏడు వస్తుందా? అందేడోకే ఇంకా లైట్ బాధ అనిపిస్తుంది. నాకు అర్థమైందంటే ఆ ఫీలింగ్స్ ఒక తల్లి ఆ రాఖీ పండుగప్పుడు కూడా లేకపోవడం అనిపిస్తుంది లేదు, బాధ అనిపిస్తుంటుంది. సారీ. అమ్మ కూడా బాధపడుతుంది కదా, బాధపడుతుంది పండుగలప్పుడు లేకపోతే రాకపోతే. వస్తలేవు అమ్మ ఈరోజు పండుగ రోజు ఏం కత్తి బిడ్డ ఏం కాదులే, ఏం కాదు నీకు కొడుకున్నాడు కదా ఏం కాదులే అంటది ఇప్పుడు. ఇంకా ఓకే శ్రవంతి, అధైర్యపడకు. ఎందుకంటే నిన్ను ఇంతగా ప్రోత్సహిస్తూ మీ సార్ కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మీ అత్తయ్య మీ మామయ్య కావచ్చు, వీళ్ళందరూ ఎంతో ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ఎవ్వరు లేవని అస్సలు బాధపడకు. ఇలాగ నువ్వు ఏడుస్తున్నప్పుడు టోటలీ అందరం బాధపడ్డాం.
ఒక తల్లిదండ్రులకు పిల్లలు లేని తల్లిదండ్రులు, సో లేకపోతే వాళ్ళు నన్ను తీసుకొచ్చుకోవాలని చదువుకోవాలనే ఆలోచన కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు. ఇలాంటి వే ఆఫ్ స్టైల్లో ఉన్న సాంగ్స్ కానీ నేను అట్లాంటి టైంలో ఒక సాంగ్ డిస్కషన్ చేసిన నీతో కూడా అవును చెప్పినావు, అందుకే గుర్తు చేస్తున్నా. ఇట్లాంటి సాంగ్ ఒక్కటి నాకు గుర్తుంది. నా సిన్ని రామయ్య కొడుక అమ్మనైతిరా, ఏ తల్లి గన్నదిరా నిన్ను నాకు తోడుగా, గుడిసె గుండెలో వెలుగై నిండినావురా, పేగు బంధమే లేని ప్రేమ మనదిరా, దిక్కులేని నా బతుకు దీన నువ్వురా, నడిపే దారి నువ్వురా, నా సిన్ని రామయ్య కొడుక అమ్మనైతిరా, ఏ తల్లి అన్నదిరా నిన్ను నాకు తోడుగా, పలాన పోరడంటే 10 మందికి తెలువాలే, తుపాకి రామడంటే లోకమంత మెచ్చాలే, ఊరికి నా కొడుకు ఎనగర్రై నిలువాలే, ప్రతి ఒక్కరి నిండు దీవెనార్తి పొందాలే, నా ఆయువు కూడా నీకు పోయేనా, చల్లగా నూరేళ్ళు బతుకురాయనా, నా సిన్ని రామయ్య కొడుక అమ్మనైతిరా, ఏ తల్లి గన్నదిరా నిన్ను నాకు తోడుగా, గుణగుణ నడక చూసి గుండెలు ఉప్పొంగెనురా, కిలకిల నవ్వు చూసి కడుపు నిండిపోయెనురా, అమ్మా అని అంటే ఎన్ను పూసగదిలెనురా, ఎన్నో ఆశలతో నిన్ను సాదుకుందునురా, జోలను కట్టి నీకు జోల పాడనా, కంటికి రెప్పవోలే కావలుండనా, నా సిన్ని రామయ్య కొడుక అమ్మనైతిరా, ఏ తల్లి గన్నదిరా నిన్ను నాకు తోడుగా. ఇది తుపాకీ రాముడు మూవీ సాంగ్, తుపాకీ రాముడు మూవీ సాంగ్. ఓకే, సో ఇది కూడా నిజంగా ఆ తల్లి ఆవేదన చాలా బాగుంటుంది. కడుపులో కనకపోయినా కానీ నాకు ఒక పేరు అనే స్టైల్లో, పేగు బంధం లేకున్నా మన ప్రేమ గొప్పది నాన్న అని అది ఆమె పాడుతూ ఉంటుంది సాంగ్. అది చాలా బాగుంటుంది. వెరీ గుడ్. మొత్తం కంప్లీట్గా అంటే జనాలను ఏడిపించే సాంగ్స్ తీసుకున్నాం. అందరి లైఫ్లో జరుగుతున్నవి సాధారణంగా ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట ఇవి టచ్ అవుతుంటాయి, నువ్వు పాడుతున్న పాటలు కావచ్చు. సో రిలేటెడ్గా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. అట్ ద సేమ్ టైం కొంతమంది పిల్లల్ని ఉన్నప్పటికీ కొంతమంది లేక ఏడుస్తారు, కొంతమంది ఉన్నా కానీ ప్రయోజనం లేక ఏడుస్తారు, కొందరేమో ఉన్న వాళ్ళని అమ్ముతురు తెలుసా. అంటే ఇవి కొంచెం బయటికి రావు కానీ అక్కడక్కడ జరుగుతుంటే మనం చూస్తుంటాం న్యూస్లు కూడా. పిల్లల్ని అమ్ముతుంటారు, వాళ్ళు సాధలేకనా లేకపోతే వాళ్ళకు వెళ్ళకనా వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగలేకనా తెలియదు కానీ పిల్లల్ని అమ్ముతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళ గురించి కూడా సాంగ్స్ ఉన్నాయి. నేను అడిగినప్పుడు కొంచెం లైన్ వినిపించినావు, నాకు ఎందుకో బాగా అనిపించింది ఆ పాట కూడా. ఒక్కసారి మనం ఆ సాంగ్ని పాడుకుందాం సరేనా. చాలా మంది ఇట్లా అమ్మాయిల మీదనే కొంచెం వ్యాపారాలు కూడా చేస్తున్నారు. రైట్, ఈ వ్యాపారాలు ఆపాలి, మ్యాక్సిమం ఇట్లాంటి ఏం జరగదు. నా పాటతోని కనీసం 2-3 అయినా మేల్కోవాలని కోరుకుంటున్నా. మీకోసం ఒక సాంగ్. అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మడానికే నన్నెందుకు కన్నావని, అమ్మడానికే నన్నెందుకు కన్నావని, నీలాంటి తల్లికి పుట్టాను ఎందుకని, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, సంపద కోసం నన్ను సానిగా మార్చేశావు, సుఖరోగం నాకిప్పుడు చూడలేదు ఎవరిప్పుడు, సంపద కోసం నన్ను సానిగా మార్చేశావు, సుఖరోగం నాకిప్పుడు చూడలేదు ఎవరిప్పుడు, ఎంకల గూడు నా గూడు మూలన వేయక నన్ను చూడు, తీరింది నీ రుణము పోతుంది నా ప్రాణం, తీరింది నీ రుణము పోతుంది నా ప్రాణం.
లాస్ట్కు ఎమోషన్ బాగా వచ్చిందిరా, వెరీ నైస్, సూపర్, ఎక్స్ట్రాడినరీ, బాగుంటుంది నిజంగా. ఎందరు తెలుసా వాళ్ళు వాళ్ళ బాధలు అర్థం చేసుకోవట్లేరు, కానీ ఆ ఆవేదన చాలా టూ మచ్ ఉంటుంది. చాలా చెప్పుకోలేరు అన్న, ఇట్లాంటివి బయటకు చెప్పుకోలేరు, కానీ కొంతమంది ఫేస్ చేస్తున్నారు ఇట్లాంటివి కూడా. వాళ్ళ పేరెంట్సే అమ్ముకుంటున్నారు వాళ్ళని, వ్యాపారాలు చేస్తున్నారు. అవును కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఇట్లాంటివి. అవును. సో లాస్ట్ అండ్ ఫైనల్, మా రస్తా టీవీ తరపుగా నేను అడుగుతున్న ఒక చిన్ని పాట ఏంటంటే, ఏమి మారని అనే సాంగ్ ఉంది కదా, ఆ పాట నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. ఒక్కసారి మా రస్తా టీవీ ప్రేక్షకుల కోసం, నిజంగా ఏం మారలేదు, అట్టనే ఉంది ఈ సమాజం అని చెప్పేసి నీ స్వరంతో మాకు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాలు కెమెరా రెడీగా పెట్టుకో, మంచిగా రికార్డ్ చేయి. ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా. ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా. వారవారము సంతా కొయ్యి కోరికొంటరు కొంత సరుకు, పాత తానీకు సీసాలల్లా రూపాయంతా నూనె కొంటారు. నేల మొత్తం కలిపి వాళ్ళురా ఈ కూలి పేదలు పావు కిలో నూనె తింటారో. ఏమి మారేనురా వేలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా. పల్లెమూల మెతుకులుంటే ఎల్ఐసిల వీళ్ళకి అవసరం ఉండదు, జాతీయ బ్యాంకులల్లా ఖాతాలేవి వీళ్ళకుండవు. ప్రాణమెళ్ళిపోతా ఉంటేరా పసిపిల్లలకు పాత అప్పుల మరుమం చెప్పుతారో. ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా. ఎప్పుడన్నా అంటే స్టూడియోలలో వాడిన, రికార్డింగ్లో వాడిన సందర్భాలు కానీ, నీ ఓన్గా పాటలు నీ రికార్డింగ్లలో వాడిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, పాడిన. నువ్వు రాసినావా లేకుంటే ఇట్లా వేరే వాళ్ళు రాసిరు, నేను పాడిన. ఎప్పుడు ఏ ఇయర్ అది? ఈ ఇయర్లోనే పాడిన. రీసెంట్. ఎట్లా నీకు అవకాశం ఎట్లా వచ్చింది? నాకు ఇన్స్టా నుంచే వచ్చింది. ఓ సూపర్. ఈ ఫాలోవర్స్ పెరిగిన తర్వాత కొంచెము చూసి కొంతమంది నాకు ఛాన్స్ ఇచ్చారు. మా ఊరు దగ్గర ఒక అన్న ఉన్నాడు, ప్రసాద్ అన్న అని, తను కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈ విషయం తెలుసా, నా పేరు కూడా వరప్రసాద్. అవునా? ఓకే. అసలు యాక్చువల్గా మొన్న 5th నీ బర్త్డే రోజే మన ఇంటర్వ్యూ చేయాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల వర్షం సహకరించకపోవటం, మీరు ఊర్లో ఉండటం, అన్నీ కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 3 రోజులు. ఇది నీ బర్త్డే స్పెషలే అనుకో ఇక. ఓకే. సో ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇది, కదా? ఓకే. ఆ పాట రిలీజ్ అయిందా? అంటే ఒకటి రిలీజ్ అయింది ఫుల్ సాంగ్, ఒకటేమో ప్రోమో వచ్చింది, ఇంకా ఫుల్ సాంగ్ రాలేదు. ఒకటి 2 అవకాశాలు నువ్వు రాసినాయి కావు? నేను రాసిన ఛాన్స్ వచ్చింది అంతే. ఓకే. ఒకటేమో బర్త్డే సాంగ్, చిన్న పాప సాంగ్. నా సిన్నారి చిత్రమ్మ సల్లగా ఉండవే మాయమ్మ, నా పేగు బంధానివే నువ్వు నా పంచ ప్రాణానివే. నా బుజ్జి బంగారి చిత్రమ్మ బంగారు కొండవు నువ్వమ్మ, మా ఇంటి దీపానివే మా ఆశల రూపానివే. నవ్వుల్లో నా ఎన్నల్లే కురిపించావే, ముద్దు ముద్దు మాటలెన్నో ఉలికించావే. చిట్టి పాదాలతో అడుగులు వేసినవే, అదృష్టంలా మాకు ఆడబిడ్డగా పుట్టినవే. నా సిన్నారి చిత్రమ్మ సల్లగా ఉండవే మాయమ్మ, నా పేగు బంధానివే నువ్వు నా పంచ ప్రాణానివే. సున్ని పిండితోటి సున్నితంగా నీకు లాలలు పోసిననే, కొత్త బట్టలు వేసిననే, కాళ్ళ గజ్జలేసి నల్ల పూసగట్టి
ముస్తాబు చేసిననే దిష్టి సుక్కను పెట్టిననే ఉగ్గునే ఓసి నీకు పాలను వట్టానే తల్లి జోలనే పాడి నిన్ను నిద్ర పుచ్చానే ఉగ్గునే ఓసి నీకు పాలను వట్టానే తల్లి జోలనే పాడి నిన్ను నిద్ర పుచ్చానే నా సిన్నారి చిత్రమ్మ సల్లగా ఉన్నవే మాయమ్మ నా పేగు బంధానివే నువ్వు నా పంచ ప్రాణానివే. కేఎంటీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో వాడిన ఈ సాంగ్ నేను. ఓకే, అంటే ఇప్పుడు అవకాశం నీకు ఎందుకు ఇచ్చారు వాళ్ళు? అంటే నీతో ఎందుకు పాడియాలనుకో? అంటే ఈ సాంగ్ నాకు తెలిసిన గడ్డం సీన్ అని ఉన్నాడు, పల్లెసావడి యూట్యూబ్ ఛానల్ అతను. ఓకే, ఆ సాంగ్ నన్ను యూట్యూబ్ ఇన్స్టా నుంచి చూసిండు ఫస్ట్. చూసి నాకు కాంటాక్ట్ అయ్యి ఇట్లా పాడతావారా చెల్లి అని అంటే ఆ పాడుతున్నా అని ఆ అన్న ఫుల్ సపోర్ట్ నాకు. ఇంకా నాకు చెప్పాలంటే అన్న లేనందుకు తను ఒక పెద్ద అన్నలాగా నాకు. ప్రతిదీ కూడా తనకి చెప్తా నేను. ఇంకా ఫుల్ సపోర్ట్ నాకు ఇన్స్టా నుంచి. ఇక సాంగ్స్ ఖచ్చితంగా నేను సింగర్ కావాలి, నువ్వు పెద్ద సింగర్ కావాలి అన్నట్టు. ఎప్పుడన్నా ఈ పాట మీ పాప దగ్గర పాడినావు? పాడుతూ ఉంటే తను కూడా పాడుతుంది పాప. ఇదే పాట పాప పాడుతుంది. అంటే ఈ సాంగ్ రాగానే పాడుతూ కంటిన్యూ చేస్తుంటది ఈ సాంగ్. ఇక ఆమె కూడా ఫాలో అవుతుంటది, పాడుతుంది. సూపర్. ఇంకోటి జానపద సాంగ్ కూడా పాడినాను, ఫోక్ సాంగ్. రీసెంట్ గా రీసెంట్ అంటే అదే ఫస్ట్ వాడిన, కాకపోతే ఇంకా రిలీజ్ అవ్వాలి. ఓకే, విత్ బొడ్డు దిలీప్ తోటి పాడిన సాంగ్. ఓకే, డ్యూయట్ సాంగ్. మనసిచ్చినోడా మనువాడినోడా మరిసిపోకురా నాయ్యా నీ మల్లెలాంటి మనసులో నాకు నువ్వు మంచిరా మేన మరదలా మెచ్చిన పెళ్ళమ్మ నిన్నెట్ల నేను మరిసిపోతానే మంచలేసి నీకు కంచెలాగా తోడుగుంటానే. అది ప్రోమో వచ్చింది జస్ట్ అంతే. ఇంకా మొత్తం భారత కాపీరైట్స్ పడతాయని పాడతలేదా? ఫుల్ సాంగ్ రాలేదు. ఓకే, సూపర్. మంచి సింగర్. అంటే నీకు అతి తక్కువ సమయంలో అవకాశాలు రావటం, సో నీకు అందరు సపోర్ట్ చేయడం, ఫుల్ హ్యాపీ. ఇంకా గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళి మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదంతా అంటే ఇప్పుడున్న క్లైమేట్ అంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. సో ఇంకా ఎంత లేదన్నా ఒక 10 నుంచి 12 రోజులు పెడతారు కదా గణేషుని. సో గణేషుని గురించి ఒక 2 లైన్స్, ఎక్కువ ఏమొద్దు, నీకు వచ్చినంతలోనే ఒక 2 లైన్స్ పాడి ఈ గణేష్ పండుగకు డెడికేట్ చేస్తూ నీ స్వరం ద్వారా మా రస్తా టీవీలో ఆయనకు ఒక చిన్న పాట పాడి గణేష్ని ఆశీర్వాదాలు కూడా నువ్వు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాట. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాదీక్షాయ గుణప్రతిష్ఠాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఖచ్చితంగా ఆ గణేశుడి ఆశీర్వాదాలు కూడా నీ మీద ఉంటాయి. ఖచ్చితంగా మంచి సింగర్ అవుతావు స్రవంతి. ఎందుకంటే నీ వే ఆఫ్ స్టైల్ తీసుకునే పాటలు కూడా చాలా బాగున్నాయి. సొసైటీకి మంచిగా ఓ మెసేజ్ లాగా ఇవ్వటం బాగున్నాయి. సో నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా. నాకు నా అన్నగా ఉండి మేమున్నాం నీకు అని ముందుకొచ్చి నాతో రాఖీ కట్టించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను రాఖీ పండుగ రోజు కట్టలేను, రాఖీ ఈరోజు కట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ రస్తా టీవీ. నమస్తే అందరికీ. నేను ఈరోజు రస్తా టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన రస్తా టీవీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ అందరూ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రస్తా టీవీ.